అన్న నమస్తే అన్న. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్ అన్న మాది ఖమ్మం చేస్తండి. అన్న. చెప్పండి అన్న. ఈ సూసైడ్ లో 30,000 కట్టినా అన్న. ఓకే. ఈ బ్యాంక్ లో 80,000 దీంట్లో కట్టిన. 2 బ్యాంకులో ఉంటే 2 కట్టేసిన. ఓకే. 2,80,000 ఉంటే 80,000 కట్టేసిన. 2 లక్షల 2 లక్షలు ఒక్క తొక్క చేసిన 2 లక్షల్లో. ఇప్పుడు దగ్గర దగ్గర 3 నెలలు అయిందండి. ఇప్పుడు దాకా అసలు దానికి ఏం పట్టించుకోవడం లేదు. ఎట్లా మరి ఇది అవుతుంది అనిపిస్తుందా కాదనిపిస్తుందా? ఏమన్నా వాళ్ళు ఏమో 100% చేసామంటారు. మరి ఇప్పుడు అయిద్దా కాదా అనేది ఇక మాకు కూడా అర్థం అవుతలేదా, లేకపోతే సాలించుకొని వదిలేసుకురా? అంటే ఇక మీ వీడియో చూసి కొద్దిగా ధైర్యం వస్తుంది. కానీ మరి అది నా వీడియో నేను మిమ్మల్ని ఆశలో పెట్టడానికి పెట్టట్లే. అవుతుందని నాకు నమ్మకంతో పెడుతున్నా. పైగా చేపిస్తామనే నమ్మకం ఉన్నది. ఎక్కడ పోతారు చేయకపోతే ఒక్కొక్కరికి ఉంటుందని మనకు ఆ నమ్మకం ఉన్నది. హక్కులు కదా, కొట్లాడుకోవాలి కదా, తప్పదు కదా. అదే 3 రూపాయలు వడ్డీతో తెచ్చి కట్టినా. అదే వాళ్ళ అన్న మాటలన్నీ చూపించుకుంటా చేద్దాం. వాళ్ళను ఎట్లా చేయాలో అట్లా చేద్దాం, ఒత్తిడి తీసుకొద్దాం. సరే అన్న, ఇక నీ మీదనే అందుకే ఎవ్వరు కూడా టెన్షన్ పడకుండ్రి. అవుతుందా కాదా అన్న అనుమానం అక్కర్లేదు. వాళ్ళు ఎన్ని కేటాయించిండ్రు, ఎందుకు కేటాయిస్తలేరు, ఏం జరిగింది ఏం జరగలేదు లెక్కలన్నీ ఉన్నాయి. 4 రోజులైతే అసెంబ్లీ ఎట్లయితే స్టార్ట్ అవుతుంది కదా. ఇక అందులో ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏమవుతుంది మనం అందరం చూస్తాం. మన రుణమాఫీ పైన ఎన్ని చర్చలు వస్తే పక్కా వస్తుంది అన్న. రైతులు ఇంతమంది ఆందోళన పడతా ఉంటే మన గురించి మాట్లాడకపోతే ఆ నాయకులు ఎందుకు, వాళ్ళకి ఆ జీతాలు ఎందుకు, అది ఉద్యోగాలు ఎందుకు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కాలే, ఇప్పుడు కూడా కాలేనా. ఇప్పుడు నేను ఓటు వేసిన కాడ నుంచి మొత్తం కాంగ్రెస్ వేసేది, ఇప్పుడు నాకే కాకుండా అయిపోయింది. ఇట్లా అందరం చెప్తున్నాం కానీ అయితలేదు. అసలు ఆడున్నదో అర్థమవుతలేదు. మరి అంత కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అని చెప్తారు కానీ మనకే అవుతలేదు అంటే మరి ఏడవైంది అసలు, ఏడ పుష్కిపోయింది ఇది. సరే అన్న, ఓకే. అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. చేయకపోతే మన సంగతి చేద్దాం. ఒక్కొక్కంది ఎట్లా మాటలు ఇచ్చిర్రు, ఏం చెప్పిర్రు, మనం ఎట్లా నమ్మబలికిర్రు. ఓకేనా? అది అడుగుదామన్నా. దానికి సపరేట్ సబ్జెక్ట్ పెట్టుకొని ఒక నాడంతా గదే ముచ్చట పెడదాం. వాళ్ళకి సిగ్గచ్చే లెక్క మాట్లాడదాం. వాళ్ళంతా వాళ్ళు వచ్చి మేము గింత దరిద్రమా అని అనుకునేలాగా చేద్దాం వాళ్ళని. ఓకే అన్న. ఓకే. హలో 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 అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. చెప్పండి అన్న. అది ఇదే సార్, మాది రుణమాఫీ కాలేదు. అదే అటు లైవ్ జర్రా, అటు సౌండ్ తక్కువ పెట్టి ఇటు మాట్లాడానా. అదే సార్, రుణమాఫీ కాలేదు సార్ మాది. అదే ఎంత ఉండేది ఇది, లోన్ ఎంత ఉండే? మాది 1,66,000 ఉంది సార్. ఎందుకు కాలేదు, కారణం ఏందట, ఏమంటే? మా నాయన చనిపోయింది సార్. చనిపోయిన తర్వాత మా అమ్మ కూడా చనిపోయింది. స్టేటస్ ఏముందంటే కుటుంబ నిర్ధారణ అని ఉంది. ఓకే. అయితే కుటుంబ నిర్ధారణ లోపల క్యాండిడేట్ లేడు, వాళ్ళ భార్య లేదు. అందుకే రుణమాఫీ కాలేదు అని ఏవో చెప్పింది. కొంతమందికి అయినా చూసిరా మన దాంట్లో ఒకళ్ళు చెప్పారు. రాలేదు. అయితే కుటుంబ నిర్ధారణ అన్నప్పుడు క్యాండిడేట్ లేడు కదా సార్, ఫోటో దించడానికి. అవును. క్యాండిడేట్ కాబట్టి డిత్ అని పంపింది ఏవో. మళ్ళీ రాలేదు సార్ మాది. అవునా? అవును సార్. అది ఇప్పుడు ఏమంటారు మరి, ఏమంటారు? ఏవో మాకేం క్లారిటీ లేదు, ఏమో మరి చెప్పలేము, వస్తుందా రాదా అనే క్లారిటీ లేదంటారు. ఓకే ఓకే, వస్తుందన్న, వెయిట్ చేయండి. అంటే సార్ అది నేను ఏమంటున్నా సార్, నాకు ఒక డౌట్ ఏముందంటే చనిపోయిన వాళ్ళకు రుణమాఫీ వస్తుందా రాదా? చనిపోయిన వాళ్ళకి యాక్చువల్గా రుణమాఫీ వస్తుంది రాదనేది క్లారిటీ ఎవరు ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఇంకా ఉంచడానికి లేదు ఇంకా. ఎందుకంటే ఆ క్యాండిడేట్ వచ్చి మీ రెన్యువల్ చేసుకోరు. కరెక్ట్ గా సార్, అది అమౌంట్ పడింది అనుకో, నేను ఏం చెప్తున్నా, ఆ క్యాండిడేట్ ఉన్నాడంటే రేపో మాపో మళ్ళీ బ్యాంక్ పోతాడు అనుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా లోన్ పోతాడు అనుకోవాలి, రెన్యువల్ కన్నా పోతాడు అనుకోవాలి. క్యాండిడేటే లేడు కాబట్టి దానికి సంబంధించిన డిసిషన్ తీసేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే అది అట్నే ఉంటే మొండి బకాయిల కింద పడిపోతే అది మీ అకౌంట్ల మీద ఎఫెక్ట్ అవుతుంటాయి. అదే సార్, అదే 2,60,000 ఇప్పుడు 1,90,000 అదే అంటున్నా, అది మీ అకౌంట్ల మీద ఎఫెక్ట్ అవుతాయి. గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉందని తెలిసింది. మనం కూడా అదే చెప్తా ఉన్నాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి ఓటు లేదనుకోని ఇట్లా తీసేస్తలేరా, లేకపోతే కుటుంబ నిర్ధారణ స్టేటస్ ఉంది. రేషన్ కార్డు 1 year అయిపోయింది కాబట్టి రేషన్ కార్డు డిలీట్ అయింది నేమ్.
ఓకే. అందుకే కుటుంబ నిర్ధారణలో వాళ్ళ భార్య కూడా లేదు కాబట్టి మాఫీ కాలేదని అన్నది ఏవో. మరి అట్లా మేము డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినాము, ఫ్యామిలీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినాము, మేడంకి చెప్పినాము, డెత్ అని పెట్టింది, మరి అవి ఫ్లాట్ లేదన్నట్టు. మేము అది రుణమాఫీ వస్తే మాకు మేము మా పైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మాకు కోటి ఆశ సార్. ఓకే. దానికోసమే మేము పెండింగ్ అయింది, మేము రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు. రైతు బంధు కూడా కట్ అవుతుంది, రైతు బంధు కూడా రావట్లే. మొత్తానికి రైతులను అయితే ఆగం చేసేసి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తుందో తెలుస్తలేదు, ఈ అధికారులు ఏం చేస్తున్నారు. అరే 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 సారీ అన్న, ఇవాళ దొరికింది కదా, ఏమనుకోవద్దు. సరే అన్న నేను మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడతా. ఓకే. క్యాండిడేట్ చనిపోయిండు, వాళ్ళ భర్తకు భార్య కూడా లేదు కాబట్టి రుణమాఫీ రాలేదు. అదే నేను మాట్లాడతాను తప్పకుండా. హలో అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. అది మాది కాలేదు సార్, 2 అబోవ్ ఉన్నది. 2 అబోవ్ ఉంటే ఏడైంది, ఎవ్వలకు కాలే, నీకు కాదు ఎవ్వలకు కాలే. నేను డైలీ 2 hours చూసాను ఉంటా సార్, 8:30 నుంచి 10:30. కాదు, ఇప్పుడు నాకు చూస్తే అవుతుందా మాఫీ? కాదు సార్, చూస్తే సంతోషం అనిపిస్తుంది సార్. మీ ఇంటారు కానీ అసెంబ్లీలో 10 మంది ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే సార్. ఎవరు మీ అంటూ మీ ఎమ్మెల్యేలు ఉంటే నా సొంటోడు ఎమ్మెల్యే ఉంటా, నా సొంటోడు ఎమ్మెల్యే ఉంటే మాట్లాడిస్తారా? కాదు, నన్ను గీడ మాట్లాడితేనే గిన్ని ఒత్తిళ్ళు చేస్తారు, ఇంకా అసెంబ్లీలో మాట్లాడితే మాట్లాడిస్తారా నన్ను? 10 మంది ఉంటే సార్, ఇప్పుడు ఒక్కరు మాట్లాడతారు, ఇన్ని జర్నలిస్టులు మనకి ఎవరైనా మాట్లాడుతున్నారు సార్. 16వ తారీఖు నుంచి ఇంకొక వారం రోజులల్లా 6 రోజులల్లా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఎవరేం మాట్లాడతారు, మనం వాళ్ళని ఎట్లా ఒత్తిడి తీసుకొద్దాం అనేది తీసుకొద్దాం. నువ్వు ఎందుకు అడుగుతలేవని అడుగుదాం, ప్రతి ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం సార్. మనం చిన్న సార్ చిన్న రైతులు సార్, మా భార్య పేరు 3 ఎకరాలు ఉన్నది, నా పేరు 3 ఎకరాలు ఉన్నది, ఆమె 99 ఉన్నది, అది 130 ఉన్నది. ఓకే. చిన్న సన్నకారు రైతులు వస్తారా మేము? నేను కూడా అదే చెప్తున్నా కదా, అసలు ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది ఎవరిని? కట్టలేని వాళ్ళని, ఇబ్బందులలో ఉన్న వాళ్ళని, చిన్న రైతులను ఆదుకోవాలి. పెద్ద రైతులకు పొకవాలుగా పెట్టి ఈడ చిన్న రైతులను ఎండబెడతా ఉన్నారు. సెల్ఫీలకు దింపి సార్, మా ఊర్లో మీరు చెప్పిన సెల్ఫీలు దింపిన సార్, సెల్ఫీ రేషన్ కార్డు లేని మీరు చెప్పినట్ల 90% మందికి అయినాయి సార్. అయినా సెల్ఫీ దిగిన వాళ్ళకి అయినా నేను చెప్పిన కొంతమందికి కాలే. ఇంకా మాట్లాడితే సార్, రాకేష్ రెడ్డికి మాట్లాడుతారు కదా సార్. నేను అందరికి మాట్లాడుతూనే ఉంటాను, నా పనే అది కదా, అందరికి మాట్లాడుతాను. నేను విధంగా సార్ మస్తు పిలవడుతున్నా సార్, మీ దయ వల్ల అయితే చాలా పుణ్యం ఉంది సార్. ఓకే అన్న, ఓకే చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జర్నలిస్టులు ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, ఇంకా 10 మంది, ఇంకా చాలా పుణ్యం ఉంటుంది సార్. ఉండాలన్నా రావాలి, మాట్లాడాలి. అందరు రైతులు చాలా ఉన్నారు సార్, మన తెలంగాణ మొత్తం ఎన్ని మంది రైతులు అంటే అన్ని మంది రైతులు మీ పోరాటాన్ని చూస్తారు సార్. నీలాంటి వాళ్ళు కూడా రావాలి, మా సార్, మా సపోర్ట్ ఉంటుంది సార్. నేను అనేది నీలాంటి వాళ్ళు కూడా కావాలి, చట్టసభలకు నువ్వు కూడా పోవాలి, ఒక రైతు కూడా పోవాలి. రైతులు అంటే సార్ మేము ఎంత అట్లా అనుకోవద్దు. రేపు పొద్దుగాల ఒక 10 మంది అని ఉండాలి, ఇట్లా దోతులు కట్టుకొని రైతులు తలపాగాలు చుట్టుకొని అసెంబ్లీకి పోయేటట్టు ఉండాలి, కట్టెలు పట్టుకొని పోవాలి ఒక్కొక్కని. మా ఊరిలో సార్ కనీసం అంటే సెల్ఫీ దిగిన వాళ్ళు ఒక 40-35 మందికి అయింది సార్, 5 మంది కాదు అంతే. మీరు చెప్పిండ్రు అప్పుడే లాస్ట్ దింపినాము, వచ్చినాం సార్. కానీ మేమే చిన్న 98 ఉండే, నాది 130 ఉండే సార్, కాలేదు సార్ అది. సరే అన్న, అవుతుంది చెప్తాను నేను ఎప్పుడైతుంది. మీరు కట్టొద్దని కట్టలేదు సార్, నేనే మొన్న డాక్యుమెంట్ తెచ్చిన సార్, 47,000 అయింది. మొత్తం 230 ఉండే ఆడ అగ్రికల్చర్ ఆఫీసర్లా, ఇక్కడనేమో 250 కొద్ది తక్కువ చూపిస్తున్నది. అమౌంట్ కట్టాలన్నా వద్దని తర్వాత గైడ్లైన్స్ వచ్చి కడదామని ఆపుకున్నా సార్. నేను చెప్తా గైడ్లైన్స్ వచ్చినాక చెప్తా పక్కా. సరే సార్. ఓకే అన్న, ఓకే.